డీటెయిల్ చూస్తే ఛత్తీస్గఢ్ నారాయణపూర్లోని మాడ్ ప్రాంతంలో ఉదయం నుంచి ఎన్కౌంటర్ కొనసాగుతుంది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఆపరేషన్లో బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ డీఆర్జీ బలగాలు పాల్గొన్నాయి. పోలీసుల కాల్పుల్లో సుమారు 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే మావోయిస్టులతో పాటు పోలిట్ బ్యూరో సభ్యుడు కూడా చనిపోయినట్లు సమాచారం. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకి పోలీసులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తుంది. దాదాపు 20 మంది మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్లో చనిపోయినట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, ఛత్తీస్గఢ్ లో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ల పట్ల ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మావోయిస్టుల కట్టడి చేసి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఎన్నడూ లేని విధంగా గత 3 నెలల కాలంలో మావోయిస్టులకు ఎదురు దెబ్బలు తగులుతా ఉంది. ప్రత్యేక బలగాల చేత ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో పూర్తిగా గాలింపు చర్యలు అయితే చేపట్టింది. ముఖ్యంగా మావోయిస్టులు ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టి తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టింది. ఇవాళ ఈ నేపథ్యంలోనే గత నెలలో ఇదే ఇలాంటి దాడుల్లోనే దాదాపు అగ్రనేతలు చాలా కొంతమంది అయితే మృతి చెందినటువంటి ఘటన ఉంది. అలాగే ఇవాళ జరిగినటువంటి కాల్పుల్లో దాదాపు 20 మందికి పైగా మృతి చెందినట్టు తెలుస్తా ఉంది. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి స్పష్టమవుతుంది. ఆ మేరకు అంటే కేంద్ర బలగాలు మావోయిస్టుల కదలికను ఎప్పటికప్పుడు పసిగడుతూ బలగాల చేత వారిని పూర్తిగా తొదముట్టించేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు అయితే చేపట్టింది. ఆ చర్యల్లో భాగంగానే ఇవాళ గల్లెడు బట్టి గాలింపు చర్యలు చేపట్టి దాడి వారిపై చర్యలు చేపట్టడంతో కాకుండా మావోయిస్టుల కదలికను ఎప్పటికప్పుడు పసిగడుతూ దాడులు చేస్తూ నివారణ చర్యలు వాళ్ళని తోడుముట్టించే అన్ని రకాల చర్యలు చేపట్టారు. ముఖ్యంగా సంఘ విద్రోహ శక్తులకు పాల్పడే కార్యక్రమాలకు ఊతమిస్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఇలాంటి వాటిని పూర్తిగా తోడుముట్టించాలని చెప్పి నిర్ణయించి చర్యలు చేపడతా ఉంది. రైట్ రజనీకాంత్, అంటే ఇంకా మావోయిస్టులు అంటే ఈ ఎన్కౌంటర్లో ఇంకా ఎక్కువగా ఈ యొక్క ఎన్కౌంటర్ ద్వారా పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారా? మరో పక్క ఆపరేషన్ ఖగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం కూడా 2026 నక్సల్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో కేంద్ర హోంమంత్రి కూడా ప్రకటనలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలోని కర్రిగుట్టలో కూడా భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్లో కూడా ఇంకా ఈ యొక్క ఆపరేషన్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా రజనీకాంత్? ఛత్తీస్గఢ్ నారాయణపూర్లోని మాడ్ అడవుల్లో ఉదయం నుంచి ఎన్కౌంటర్ కొనసాగుతుంది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. పోలీసుల కాల్పుల్లో సుమారు 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే మావోయిస్టులతో పాటు పోలిట్ బ్యూరో సభ్యుడు కూడా చనిపోయినట్లు సమాచారం. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే అబుజ్మడ్ ప్రాంతంలోని మాడ్ అడవుల్లో మావోయిస్టులు సమావేశమైనట్లు సమాచారం. ప్రస్తుతం బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ డీఆర్జీ బలగాల కూంబింగ్ కొనసాగుతుంది. నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ ఈ విషయాల్ని ధృవీకరించారు.
ఛత్తీస్గఢ్ నారాయణపూర్లోని మాద్ అడవుల్లో ఉదయం నుంచి ఎన్కౌంటర్ కొనసాగుతుంది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. పోలీసుల కాల్పుల్లో సుమారు 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే మావోయిస్టులతో పాటు పోలిట్ బ్యూరో సభ్యుడు కూడా చనిపోయినట్లు సమాచారం. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే అబుజ్మడ్ ప్రాంతంలోని మాద్ అడవుల్లో మావోయిస్టులు సమావేశమైనట్లు సమాచారం. ప్రస్తుతం బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ డిఆర్జీ బలగాల కూంబింగ్ కొనసాగుతుందని నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ ధృవీకరించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ ఫోన్ లైన్లో అందిస్తారు. రజనీకాంత్, నారాయణపురం జిల్లాలో మాద అడవుల్లో అబుజ్మడ్ ప్రాంతంలోనే మాద అడవుల్లో తెల్లవారుజాము నుంచి కూడా భద్రతా బలగాలు కూడా మావోయిస్టులకు భారీగా ఎదురుకాల్పులు చోటు చేస్తుంది. ఎదురుకాల్పులో సుమారు ఇప్పటికే 20 మంది మావోయిస్టులు కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. ఈ 20 మంది మావోయిస్టుల మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకొని నారాయణపూర్ జిల్లా ఆసుపత్రి కూడా తరలిస్తున్నట్టు నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ కూడా ఒక ప్రకటనలో తెలియజేస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించి ఇప్పటికే అబుజ్మడ్ ప్రాంతంలో మాద అడవులు ఉంటాయి. మాద అడవుల ప్రాంతంలో తెల్లవారుజాము నుంచి కూడా నారాయణపూర్, దాంతోపాటు కొండగావ్, దాంతోపాటు బీజాపూర్, దంతేవాడ జిల్లాలకు సంబంధించిన డిఆర్జీ జవాన్లు, డిస్టిక్ రిజర్వ్ గార్డ్ సంబంధించిన ప్రత్యేక బలగాలు దాదాపు 6 ప్లాటూన్ల బలగాలు కూడా సుమారు నారాయణపూర్ మాద అడవు ప్రాంతాల్లో మావోయిస్టులు సమావేశమయ్యారని తెలుసుకున్న భద్రతా బలగాలు కాస్త ఎస్పీ ప్రభాత్ కుమార్ నేతృత్వంలో సుమారు 5 జిల్లాలకు సంబంధించిన భద్రతా బలగాలు డిఆర్జీ జవాన్లు కాస్త కూంబింగ్ ప్రారంభించారు. తెల్లవారుజాము నుంచి కూంబింగ్ ప్రారంభించగా పొద్దున కూడా 8 గంటల ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టుల మధ్య తొలుత ఎదురుకాల్పులు చోటు చేసుకోవడంతో 2 ప్రాంతాల్లో మాత్రం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నట్టుగా ఎస్పీ ప్రభాత్ కుమార్ స్పష్టంగా తెలియజేస్తున్నారు. దీంట్లో ఇప్పటి వరకు 20 మంది మావోయిస్టులు కూడా మృతి చెందారు. ఈ సంఘటనా స్థలంలో సుమారు మావోయిస్టులకు సంబంధించిన భారీ ఆయుధాలతో పాటు మందుగుండు సామాగ్రి కూడా పూర్తిగా లభ్యమైనట్టు కూడా తెలుస్తుంది. అఫీషియల్ గా మాత్రం ఇంకా 20 మందికి ఇప్పుడు మృతదేహాలు 20 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు కూడా దీంట్లో నారాయణపూర్ ప్రాంతం కూడా పూర్తిగా మావోయిస్టులకు పెట్టని కోటగా ఉందని చెప్పవచ్చు. మావోయిస్టులకు కేంద్ర బలగాలకు పెట్టని కోట అంటే మన నారాయణపూర్ ప్రాంతంలో ఎక్కువగా మావోయిస్టులకు తలదాచుకోవడానికి షెల్టర్ జోన్ గా ఉంటుంది. దాదాపు దీనికి సంబంధించి 2022లో కూడా సుమారు ఇదే ప్రాంతం నారాయణపూర్ జిల్లాలో కూడా అత్యధికంగా 32 మంది మావోయిస్టులు భద్రతా బలగాల కాల్పుల్లో చనిపోయినారు. ఆ తర్వాత ఇది నారాయణపూర్ జిల్లాలో ఇది 2వ అతిపెద్ద ఎన్కౌంటర్ అని చెప్పి మంది మావోయిస్టులు మృతి చెందగా మరో ఇంకొక 5 నుంచి 10 మంది వరకు కూడా మావోయిస్టులు మృతి చెందారనే సమాచారం అఫీషియల్ గా తెలుస్తున్నప్పటికీ మాత్రానికి ఈ ప్రాంతాల్లో మాత్రం ఇంకా కూంబింగ్ కూడా చేపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఒక పక్క కర్రెగుట్టలో ఏప్రిల్ 21న మొదలుకొని దాదాపు 24 రోజుల పాటు కర్రెగుట్టలను కూడా పూర్తిగా జల్లెడబెట్టడం దాంతోపాటు అక్కడ 32 మంది మావోయిస్టులు కూడా హతమార్చిన ఘటన అయితే చోటిస్తుంది. దాంతో పాటుగా కర్రెగుట్టలకు ఆనుకోనున్న అబుజ్మడ్ ప్రాంతంలోని మాద అడవుల్లో కూడా కర్రెగుట్టలో కూంబింగ్ ఆపరేషన్ చేపడుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 21 నుంచి 24 రోజుల పాటు జరిగిన కూంబింగ్ ఆపరేషన్ లో అక్కడి నుంచి మావోయిస్టులంతా కీలక మావోయిస్టులు పిఎల్జీ బెటాలియన్ సంబంధించిన నెంబర్ 1 బ్లాక్ బెటాలియన్ సంబంధించిన కీలక నేతలంతా కూడా దాదాపు ఒరిస్సా కావచ్చు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సంబంధించిన కీలక నేతలంతా కూడా ఇక్కడ నారాయణపూర్ అడవుల్లో కూడా మాద అడవుల్లో తలదాచుకున్నట్టు తెలిసింది. తలదాచుకున్న సమాచారం ఈ రోజు తెల్లవారుజామున సమావేశం అయ్యారు ఆ మావోయిస్టులు అనే తెలుసుకున్న డిఆర్జీ జవాన్లు కాస్త నారాయణపూర్ తో దాంతోపాటు దంతేవాడ, బీజాపూర్, కొండగావ్ జిల్లాకు సంబంధించిన 5 జిల్లాలకు సంబంధించిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. కూంబింగ్ లో కూడా సుమారు ఇప్పటి వరకు 20 మంది మావోయిస్టులు కూడా మృతి చెందినట్టు కూడా అఫీషియల్ గా మనకి నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ తెలియజేస్తున్నప్పటికీ మాత్రం ఇంకా కొంతమంది కీలక మావోయిస్టులు కూడా మృతి చెందే అవకాశం లేకపోలేదన్నట్టు కూడా తెలుస్తున్నారు. ఇంకో పక్క ఈ 5 జిల్లాలకు సంబంధించిన డిఆర్జీ జవాన్లు కూడా థ్యాంక్ యూ రజనీకాంత్. రైట్.